ఇక్కడ దున్నినప్పుడల్లా కొన్ని పెంకలు అయితే బయటపడుతున్నాయి. ఇక్కడ మట్టి పూస, రైట్, మట్టి పూస దొరికింది, బ్యూటిఫుల్. ఇక్కడ గాజు పూస, ఇక్కడ మట్టి పూస, గవ్వలు, ఒక గొప్ప చరిత్ర. వెరీ గుడ్. కింది వైపు రౌండ్ ఉంటే పై వైపు కొంచెం బొడిపలాగా వచ్చింది. రెడ్ కలర్ మట్టి పూస, టెర్రకోట పూస. ఈ రంధ్రంకు చుట్టూ పైభాగంలో ఒక చుట్టూ సర్కిల్ కూడా వచ్చింది. ఇది కొలనుపాకలో దొరికిన అరుదైన మట్టి పూస అని చెప్పాలి. ఇది ఎంత గొప్ప చారిత్రక ప్రాంతమో మరొకసారి ఈ చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు కూడా విసురాయిలు ఉన్నాయి కదా, ఇవి అప్పటి విసురాయిలు అనమాట. కొలనుపాకలో ఇది పొయ్యి అనమాట, మట్టితో చేసినటువంటి పొయ్యి. ఇట్లాంటి 3 ఉంటాయి. ఇట్లా ఇక్కడ డిజైన్ కూడా కనిపిస్తుంది. అయితే కొలనుపాకలో మ్యూజియమే చూస్తుంటాం కానీ అంతకుముందు ఉండే డిస్కవరీ మనకు కనిపించదు. ఇక్కడ చూసారు కదా, ఇది చూడండి, రెడ్ కలర్ పాటరీ. బృహత్శిలాయుగ సంస్కృతి, శాతవాహన సంస్కృతి, ఇలాంటి రెడ్ కలర్ పాటరీ కనిపిస్తుంది. చాలా నునుపుగా ఉంది ఇది. అంటే ఇప్పుడు ముందు చరిత్ర అని చెప్పచ్చు ఇదంతా కూడా. బ్లాక్ పాటరీ, యాష్ కలర్, రెడ్ కలర్ పాటరీ 3 ఉన్నాయి. బ్లాక్ అండ్ రెడ్ వేర్ కూడా చూద్దాం. అవి కూడా మన రీసెర్చ్లో దొరికే అవకాశం ఉంది. ఇక్కడ కంప్లీట్గా స్టోన్ టూల్ కనిపించింది. కంప్లీట్గా బ్లాక్ పాటరీ. ఇక్కడ అప్పటి ఎముకలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అప్పటి ఎముకలు. తర్వాత అప్పటి ఇటుకలు కూడా, ఇటుక ముక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని స్టోన్ టూల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, స్మూత్గా ఉంది అన్ని వైపులా స్టోన్ టూల్. ఇది గ్రానైట్ స్టోన్ని ఒక రాతి పనిముట్టుగా ఉపయోగించారు. ఓకే, ఇప్పుడు దొరికింది ఒక అరుదైన చారిత్రక ఆధారము. కొలనుపాకలో దొరికింది పెయింటెడ్ పాటరీ అనమాట. పెయింటెడ్ పాటరీ, బ్లూ కలర్ లైన్స్, వాటి మధ్యలో వైట్ కలర్ షేడ్ చేశాడు. చాలా పల్చగా ఉంది. కుండ మందం కూడా యాష్ కలరు బయటకు వస్తుంది. బ్యూటిఫుల్ పెయింటెడ్ పాటరీ. సో ఈ మొత్తం అంతా కూడా ఇప్పుడిప్పుడే సాగులోకి వస్తుంది. ఇక్కడ ఒక రోలు దొరికింది, ఒక బ్యూటిఫుల్ రోలు. బ్యూటిఫుల్ అంటే ఈ విసురాయి కింద రౌండ్గా ఉంటుంది, దీనిపైన ఒక బొడ్డెలాగా వచ్చింది. బ్యూటిఫుల్. ఇది ఒక గొప్ప చారిత్రక ఆధారం. దీన్ని ఇక్కడ పురావస్తు శాఖ మ్యూజియంలో దీన్ని భద్రపరచాలని నేను కోరుకుంటున్నా. సో రెడ్ అండ్ బ్లాక్ వేర్ పాటరీ. సో పెయింటెడ్ పాటరీ ఒకటి కనిపించింది కదా, ఇంకొకటి కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఒక డిజైన్ ఏదో. చారిత్రక ఆధారాల కోసం డిస్కవరీ జరుగుతుంది. ఇక్కడ ఒక గవ్వ లాంటిది, ఒక ముక్క. ఇక్కడ ఒక నల్లటిది కనిపిస్తుందా దగ్గరికి? ఏదో చిన్న రింగ్ లాంటిది, చాలా చిన్నగా ఉంటుంది, గాజు కాదు. ఎందుకంటే దీని కరువు
ఇది ఇది ఇట్లా వంకర తిరిగింది చాలా తక్కువగా ఉంది, అంటే ఒక చిన్న రింగ్ లాంటిది అనమాట. చాలా రేర్ ఇది, ఇప్పటిది కాదు, ఎందుకంటే దీన్ని చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ లోహాన్ని మరిగించినట్టయితే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, అందుకే చిన్న చిన్న గాజు ముక్కలు అయితే దొరుకుతున్నాయి. ఇక్కడికి ఒక గాజు ఉంది, లోపల 1 ఫీట్ లోపలే ఉంది ఇది నేలకి. ఇంకా చూద్దాం. ఇక్కడ ఒక పూస కనిపిస్తుంది, ఇక్కడ ఒక పూస కనిపిస్తుంది, చూద్దాం. పూస లేదా గాజు యొక్క చిన్న భాగం అన్న అయి ఉండాలి. పూసనే, రంధ్రం ఉందంటే పూసనే. చూద్దాం, ఈ రంధ్రాన్ని కూడా చేద్దాం. పిన్నీస్ కావాలి, పిన్నీస్ అయితే రంధ్రం చూడవచ్చు. పిన్నీస్ ఎట్లా లేదు, ముళ్ళు ఇరుద్దాం. నిమ్మ చెట్టు ఉంది. ఓకే రైట్, పూసనే. మనం ఒక డిస్కవరీ చేసినాము. పూస అంటే అటు ఇటు స్మూత్గా లేదంటే ఇది పొడవుగా ఉండాలి, ఎందుకంటే 2 వైపులో కూడా స్మూత్గా లేదు, అంటే పెద్దగా ఉండాలి. ఇది పెద్ద పూస, ఎంత అంటే పొడుగు ఎక్కువ అయి ఉండాలి. వెరీ గుడ్. సో గాజులు వాడారు, అంటే ఇది శాతవాహన కాలంలో పక్కనే కొలన్పాక వాగు ప్రవహిస్తుంది. వాగు పక్కనే ఇదంతా కూడా ఆవాస ప్రాంతం అని చెప్పచ్చు, నివాస స్థలం. ఎందుకంటే రోళ్ళు ఉన్నాయి, పూసలు ఉన్నాయి, గవ్వలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, రాతి పనిముట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి. గుడ్, దగ్గరికి రా, ఇది కనిపిస్తుంది చూడు, ఇలా రంధ్రం. ఇగో ఇది రైట్. ఇక్కడ శాతవాహన కాలపు పాటిగడ్డ ఉందని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కలర్ గాజు, ఇక్కడ వేరు కలర్స్, గ్రీన్, బ్లాక్, ఆరెంజ్ మధ్య లైన్, ఇది థిక్ ఆరెంజ్. సో ఇట్లా మనకి అన్ని రంగుల గాజులు ఇక్కడ లభిస్తున్నాయి. గాజుల పరిశ్రమ ఉందని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. క్షేత్రం పక్కనే ఉన్నాం. ఇది ఒక గ్రైండర్ అయితే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా భువనగిరిలో, హన్మకొండ అగ్గలే గుట్ట పైన, జలాల్పురం గుట్ట పైన, నిడిగొండ గుట్ట పైన, చాలా గుట్టల పైన చూస్తున్నాను. ఇవి కేవలం గుట్టలకే ఉంటాయి, కానీ ప్రత్యేకంగా ఇలా గ్రైండర్ ఉండదు. ఇది ఏంటంటే ఇట్లా ఓవెల్ షేప్లో ఉంటుంది. ఇది ఏంటంటే ఓవెల్ షేప్లో ఉంటుంది. ఇట్లాంటి గ్రైండర్ మనకు కనిపించదు, అంటే ఎక్కడో గుట్ట నుంచి ఆల్రెడీ ఇది ఏర్పడిన తర్వాతనే దీన్ని తొలిచి తీసుకొచ్చి ఉంటారు. ఇదైతే ఒక సమాధి రాయి అని చెప్పొచ్చు మనం. సమాధి రాయి కానీ, లేదా ఒక రాతి పలకలతో నిర్మించిన దేవాలయం ధైర్యం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ గ్రైండర్తో పాటు అయితే ఇక్కడ బౌద్ధం ఉండాలి. శాతవాహన కాలం ఉన్నప్పుడు ఒక బౌద్ధ విగ్రహం ఉన్నప్పుడు బౌద్ధానికి సంబంధించిన ఆధారాల అన్వేషణ జరుగుతుంది. ఇక్కడ రైట్ ఇక్కడ ఒక పాలరాయి కనిపిస్తుంది, పాలరాయితో చేసినటువంటిది. డెఫినెట్గా ఇది ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన రాయి. అది ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి, ఇది కూడా బౌద్ధ క్షేత్రాలకి, బౌద్ధ స్తూపాలకు ఉపయోగించిన రాయి. ఇది సున్నప్రాయి, లైమ్ స్టోన్. ఇది కొలనుపాక భూగర్భంలో దాగి ఉన్న చరిత్ర. చివరి వరకు చూడండి. ఈ చారిత్రక పరిశోధనలో లభించిన కొన్ని మట్టి పూసలు, గాజు పూసలు, గాజులు, రోళ్ళు, పెయింటెడ్ పాటరీ, ముఖ్యంగా వైట్ కలర్ మీద బ్లాక్ గీతలు వేసిన పెయింటెడ్ పాటరీ, ఇవన్నీ కూడా చూడండి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.